ఇది అయ్యేసరికి సార్ దాన్ని ఇవ్వండి. బయట ఉంటారు కదా వాళ్ళు కొనుక్కోవాలి. ఫోటోస్ పెడతాను గ్రూప్లో చూడండి, అడుగుతాను. లాస్ట్ అనిపిస్తుంది మీరు కొంచెం ముందు రైట్. అప్రోచ్ రెడ్ షర్ట్ బాబు స్థాపించే శ్రీకాకుళంలోని మన పాత బస్ స్టాండ్ ఆవరణలో మన పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించినటువంటి కంపెనీలు అయినటువంటి వెంకటేశ్వర హ్యాచరీస్ వారి ఆధ్వర్యంలో ప్రస్తుతంగా లోకల్లోని పరిశ్రమలో దానికి అనుబంధంగా ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఈ చికెన్ మేళా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే దీని మీద ఈ కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి అపోహలని తొలగించడానికి ఈ పరిశ్రమ మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారు. అదేవిధంగా ఇది వాళ్లే కాకుండా తీసుకునే కస్టమర్కి కూడా అతి తక్కువ ధరలో ప్రోటీన్ ఫుడ్ అందించడం జరుగుతుంది. దీని మీద వస్తున్న అపోహ అన్నది తొలగించడం కోసం ఈరోజు చేస్తున్నాము. దీని మీద వస్తున్న అపోహ దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అనిసినట్టే ఈ వైరస్ అన్నది 70 డిగ్రీలు దాటిన తర్వాత బతికే అవకాశం అయితే లేదు. మన సాంప్రదాయ వంటకంలో ప్రతిదీ కూడాను మనము ఇంచుమించుగా 100 డిగ్రీలు పైమాటే మనము దాని ప్రాసెసింగ్లో చేస్తాము కాబట్టి ఆ వైరస్ బతికే అవకాశం లేదు. కనుక అనవసరమైన అపోహలకు పోయి దీన్ని దూరం చేసుకోవడం అన్నది మనల్ని మనం మోసం చేసుకోవడం కిందకే వస్తుంది. కాబట్టి మీరు భయపడకుండా దీన్ని తీసుకుని ప్రతిరోజు కూడా ఆహారంలో తీసుకోవచ్చు, స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. దీనికి ఎటువంటి పరిస్థితుల్లోని కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు మాకు ప్రోత్సహించి ఈ ఇండస్ట్రీని నిలబెడతారని, మీరు సహాయపడతారని మేమందరూ కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా నిర్ణయించడానికి ముఖ్య కారణం ఏంటంటే పౌల్ట్రీ మీద ఉండే ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ పోవడం కోసమని నిర్ణయిస్తాను. టోటల్గా 2000 గుడ్లు, దగ్గర 200 కేజీల చికెను ఒక గ్రూప్ దగ్గర పెడుతున్నాం. ఇటువంటి మొత్తం 9 పెట్టాం మన శ్రీకాకుళం జిల్లాలో. దీని మీద ఎటువంటి అపోహ లేకుండా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తిని మీకేమైనా ప్రాబ్లం ఉంటే దానికి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అనేది యాక్చువల్లీ పక్షులకు ఉండేది, కోళ్ళకైతే ఉండదు. ఇదేంటంటే స్ప్రెడ్ చేసి ఆ విధంగా కొంచెం న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఎటువంటి అపోహం మీకు అవసరం లేదు. మీకు వీలున్నంత వరకు దీనిలో అన్ని విటమిన్స్ కూడా చికెన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ఇండియాలో కూడా ఒక మనిషి యావరేజ్గా అంటే 10 కేజీ ఇయర్లీ 10 కేజీ వరకు కన్జంప్షన్ అవుతుంది. చికెన్ అనేది అన్ని విధాలుగా హెల్త్కి మంచిది. దీని మీద ఆధారపడి కొన్ని కోట్ల జనం పౌల్ట్రీ రైతులు, దానిలో పనిచేసే లేబరు, పౌల్ట్రీ ఎంప్లాయీస్, కంపెనీస్ చాలా వరకు కొన్ని కోట్ల నష్టంలో ఉంది. దాని మీద ఎటువంటి అపోహ లేకుండా అందరూ తినమని ప్రార్థిస్తాను.